ఎలా గైస్ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను. సో ద ఫ్యూచర్ ఆఫ్ కెమికల్స్ గురించి ఈరోజు టాపిక్. సో ఫ్యూచర్ ఆఫ్ పెట్రోకెమికల్స్ అంటే గ్లోబల్ డిమాండ్ ఫర్ ప్లాస్టిక్స్, ఫ్యూల్స్ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అనమాట. ర్యాపిడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ అర్బనైజేషన్ ఎప్పటికీ పెట్రోకెమికల్స్ కన్జంప్షన్ ఇంక్రీజ్ చేస్తూనే పోతుంది. పెట్రోకెమికల్స్ ప్యాకేజింగ్, ఆటోమేటివ్, హెల్త్ కేర్, ఎకనామిక్స్ అండ్ కన్స్ట్రక్షన్స్లో ఎప్పటికీ చాలా అవసరమే. ఈ లైట్ వెయిట్ ఆటోమేటివ్ ప్లాస్టిక్స్కి చాలా డిమాండ్ కాదు. దేనివల్ల అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ టెక్నాలజీ వల్ల ఈ ఇండస్ట్రీ అనేది ఎప్పటికీ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సస్టైనబుల్ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే పొల్యూషన్ తగ్గించడానికి. రీసైక్లింగ్ టెక్నాలజీస్ లైక్ కెమికల్ రీసైక్లింగ్ ఇవన్నీ అడ్వాన్స్డ్ అండ్ వైడ్గా అడాప్టెడ్ చేయడం జరుగుతుంది. బయోబేస్డ్ ఫీడ్ స్టాక్స్ లైక్ బయో ఎథనాల్ అండ్ బయో నెప్థనాల్ ఇవన్నీ డిపెండెన్స్ ఆన్ క్రూడ్ ఆయిల్ రెడ్యూస్ చేస్తుంది. డెవలప్మెంట్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ ఇవన్నీ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్ అండ్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్ లో కార్బన్ పెట్రోకెమికల్ ప్రొడక్షన్ని సపోర్ట్ చేస్తుంది. పెట్రోకెమికల్ కంపెనీస్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది. ఇన్నోవేషన్ క్యాటలిస్ట్లలో మళ్ళీ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అని ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తూ కాస్ట్ని తగ్గిస్తుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, ఐఓటీ ఇవన్నీ ఆటోమేషన్ ఇవన్నీ యూజ్ చేసి ప్రొడక్షన్ అక్యూరసీ అండ్ సేఫ్టీని ఇంక్రీజ్ చేస్తుంది. కంట్రీస్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తూ ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గిస్తుంది. కర్కులర్ ఎకానమీ మోడల్స్ ఇవన్నీ వేస్ట్ ప్లాస్టిక్స్ని తగ్గించేస్తూ రా మెటీరియల్స్ లాగా మారుస్తుంది. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ అని ఈ ఇండస్ట్రీని పుష్ చేస్తూ క్లీనర్ ప్రొడక్షన్గా షిఫ్ట్ చేస్తుంది. ఏషియా, ఎస్పెషల్లీ ఇండియా అండ్ చైనా పెట్రోకెమికల్ గ్రోత్లో చాలా మేజర్ సెంటర్స్గా గ్రో అవుతున్నాయి. రీసెర్చ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ లైక్ కాంపోజిట్స్ అండ్ స్పెషల్ పాలిమర్స్కి చాలా ఎక్స్పాండ్ అవుతాయి. ఈ పెట్రోకెమికల్ సెక్టర్స్ అన్ని బయోటెక్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీస్కి కొలాబరేట్ అవుతాయి ఇన్నోవేషన్ కోసం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సేఫ్టీ అండ్ రిస్క్ ఫ్రీ ఆపరేషన్స్ అన్ని ఇండస్ట్రియల్ హజార్డ్స్ వల్ల ఇంక్రీజ్ అవుతాయి. ఓవరాల్గా అయితే ఈ ఫ్యూచర్ ఆఫ్ సస్టైనబుల్, ఎఫిషియంట్, కర్కులర్ అండ్ టెక్నాలజికల్ డ్రైవెన్ పెట్రోకెమికల్స్ అన్ని ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటాయి, చాలా అవసరం కూడా. సో ఇది ఈరోజు వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.